బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్కి వచ్చి బండి సంజయ్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓటు చోరీ గురించి మహేష్ గౌడ్ మాట్లాడితే దానికి ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని, ఒకే ఇంటిపై 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు ఉన్నాయన్నారు. బెంగళూరులో దొంగ ఓట్ల గురించి కూడా చెప్పామన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చ చేయాలని పట్టుపట్టామన్నారు. బండి సంజయ్ గారు, మీరు కరీంనగర్లో ఈరోజు మాట్లాడుతూ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓటు చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ, అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓటు చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు, ఇట్లా మీరు ఒక మహాదేవపుర కర్ణాటక బెంగళూరు సెంట్రల్లో ఉన్నటువంటి నియోజకవర్గం 1,00,000 పైచిలకు దొంగ ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చ చేయడానికి పార్లమెంట్లో ఈరోజు బీహార్ ఎన్నికలు జరగబోయే ముందే మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరుల ఓట్లను డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటేయరు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర్ ద్వార్ ముందు మేము ధర్నా చేస్తున్నాం, మీరు కూడా పార్లమెంట్లో ఉర్రు. మరి పార్లమెంట్లో చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్తవంగా తప్పులు చేస్తుందా లేదా ప్రజలకు అర్థమయ్యేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయాలు మాట్లాడింది కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ మీద రివిజన్ పెట్టకుండా మీరు కరీంనగర్లో వచ్చి ఓట్ల చోరీ అనేది తప్పని చెప్పడం మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇలా రాహుల్ గాంధీ గారు బీహార్లో ఒక యాత్ర చేస్తున్నారు. రేపు బీహార్ ఎన్నికల లోపు ఇది బీహార్లో, అటు రానున్న ఎన్నికలు అస్సాంలో, అటు మీరు రానున్న ఎన్నికలలో వేరే రాష్ట్రాలన్నింటిలో కూడా, వెస్ట్ బెంగాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమి పార్టీలను ఓడగొట్టాలన్న ఒక ఆలోచనతోటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏదైతే న్యూట్రల్ బాడీయో, ఏదైతే ఇండిపెండెంట్ బాడీనో దాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి, పార్లమెంట్లో చర్చ పెట్టండి అంటే చర్చ పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రివర్స్ తీసుకోమని చెప్తున్నాము. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇంటరీమ్ ఆర్డర్. ఏమని? 65 లక్షల ఓట్లు ఏదైతే డిలీట్ చేసిరో వాటి వెబ్సైట్లలో పెట్టాలి. ఓట్ డిలీట్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉండదు. ఓటర్ని డిలీట్ చేసేటప్పుడు కారణాలు చెప్పి మరీ డిలీట్ చేయాలని చెప్పింది. దీనికి దేనికి సమాధానం లేని మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కరీంనగర్లోకి వచ్చి రాగానే మీరు కార్పొరేటర్ లెక్క మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు.